అందరము మన బైబిల్ మన చేత పట్టుకుందాం. దేవా స్తోత్రం. అవును స్వామి, నీ పాదరేణువునై నన్నుండిపోని నీ పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని నీ పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని నీ మాట నా నోట జనులంత వినని నీ మాట నా నోట జనులంత వినని సువార్తతో నన్ను కలవరమే గనని సువార్తతో నన్ను కలవరమే గనని కలువారి సిలువ నాకే విలువ కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. మమ్మల్ని అధికముగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ విధంగా మీ సన్నిధానంలో కాలం గడిపే భాగ్యం మాకు ఇచ్చారు. మా జీవిత వ్యవధి అంతా కూడా మీతో కలిసి నడుచుటకు కృప చూపుతూ వస్తున్నారు. మీరు మాకు బోధకుడై గురువువై మమ్మల్ని ఆదరించి దేవుడవై అన్ని విధాలుగా మీరు మమ్మల్ని కాపాడుచూ ఉన్నందుకు స్తోత్రాలు. వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడుతారు నమ్ముతూ స్తుతిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. ద బుక్ ఆఫ్ సెకండ్ సమూయేల్ చాప్టర్ 22 వర్స్ 1. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలు. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఈ దిన వాక్య పరిచర్యలో దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా అది క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము రాజైన దావీదు యెరూషలేమును హెబ్రోను ఏలాడు. యెరూషలేమును 33 సంవత్సరాలు, హెబ్రోను అనేటువంటి పట్టణాన్ని 7 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈయన దేవునికి ఇష్టమైనటువంటి రాజుగా పరిగణింపబడ్డాడు. మంచి రాజు, దేవునికి ఇష్టమైన రాజుగా పరిగణింపబడ్డాడు. ఇటువంటి రాజును గురించి తెలుసుకొనుట ఎంతో ధన్యత, అది మన భాగ్యము. రాజు అయిన దావీదును గురించి దైవజనులు అనేక విధములైన కోణలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ వచనం తీసుకున్నా ఎక్కడో మనకు ఒక మంచి గుణపాఠం, ఒక సరళమైన లేక తిన్ననైన మార్గానికి వెళ్ళటానికి మనకు మార్గము ఆయన చూపుతూ మాదిరికరము చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 22వ అధ్యాయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కారణం ఏంటనగా ఆయన జీవితంలో చేసిన మేళ్లను, దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి స్తోత్రగీతం చెప్తున్నాడు ఆయన. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనకు శత్రువులు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. 40 సంవత్సరాల సింహాసన అధిష్ఠుడైనప్పుడు మీరే కాస్త క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంతమంది శత్రువులు ఉంటారో. ఆ శత్రువులు ఒక శత్రువులు అయితే కొందరు శత్రువులు ఇంట్లో ఉన్నారు. ఆ శత్రువుల కొరకు దేవుని సహాయం కోరుకున్నాడు ఆయన. శత్రువు లేని మానవుడు లేడు. ఒకవేళ నాకు ఎవరు శత్రువు లేరని మీరు అంటున్నారా? మీ శరీరమే ఒక శత్రువు. మీరు శరీరంలో ఉన్నారా లేక దేహంలో ఉన్నారా?
ఈ దేహములో ప్రాణ ఆత్మ, ఈ దేహం అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఇది లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను, ఇది లేకుండా ఎవరు కూడా ఉండలేరు. బాబు నాకు ఎవరు శత్రువు లేరు అని అంటున్నావా? అయితే నేను కొన్ని మాటలు మీకు మాట్లాడుచున్నప్పుడు, ఇటువంటి శత్రువులను జయించాలి అనుకుంటే నువ్వు దేవుని సహాయం కోరుకోవాలి. అందుకే 121వ కీర్తన మొదటి అధ్యాయంలో ఉంది, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈయనకు మొదటి శత్రువు ఎవరు అనగా సౌలు అని రాయబడింది. సౌలు ఎవరు? రాజు, ఈయనకంటే ముందున్నటువంటి రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఆయన కూడా 40 సంవత్సరాలు ఏలాడు. ఆయన మొట్టమొదటి సౌలు రాజుగా పరిగణింపబడ్డాడు. అంతకుముందు 16 నుండి 18 మంది వరకు న్యాయాధిపతులు ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలకు. ఇశ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతులతో తృప్తి పడలేదు. మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. మాకు రాజు కావాలని కోరుకుంటే సౌలు అనే వ్యక్తి గార్ధమములు, వారి నాయన కీసు యొక్క గార్ధమములు వెళితే వాటిని ఎత్తుకోవటానికి పోయినప్పుడు ఈ సౌలు భుజముల నుంచి ఎత్తుగా బాగా అందంగా సుందరంగా ఉంటాడట. వీళ్ళందరూ అన్నారు, ఈ అబ్బాయి అయితే బాగా మాకు రాజుగా ఉంటాడని. వాళ్ళందరూ కోరుకున్నప్పుడు సమూయేలు ప్రవక్త కూడా అంగీకరించి, సరే వారు అంటున్నారు కదా, ఇచ్చేయి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే, ఆయన యొక్క జీవితం అలాగుంటే సౌలు ఈయనకు శత్రువుగా మార్చబడ్డాడు. ఎప్పటి నుంచి శత్రువుగా మార్చబడ్డాడనగా, బాలుడుగా ఉన్నటువంటి దావీదు గొలియాతును హతమార్చినప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. ప్రజలందరూ కేకలు వేశారు. ప్రజలందరూ కేకలు వేసి దావీదుకు జయం, దావీదుకు 10,000, ఈయనకు 1000 అనుకుంటున్నప్పుడు, ఏరా మీరు నన్ను వీరందరిలో నువ్వు అవమానం చేస్తావని చెప్పి అప్పటి నుంచి ఆయన పగబట్టాడు. ఆయన పగను మీరు చూసినప్పుడు గమనించండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. ఏ చూపు నిలిపాడంట? కాబట్టి అప్పటి నుండి దావీదు మీద సౌలు విషపు చూపు చూశాడట. చూడండి, ఈ చూపులలో కూడా కొన్ని తేడాలు ఉన్నట్టుగా కనపడుతుంది మనకు. ఏనైనా నువ్వు ఒక అమ్మాయిని ఏ దృష్టిలో చూస్తున్నావు, ఒక అబ్బాయిని ఏ దృష్టిలో చూస్తున్నావు? ఏంటి, ప్రేమతో చూస్తున్నావా? అక్కలాగా చూస్తున్నావా? చెల్లిలాగా చూస్తున్నావా? అమ్మ వయసు ఉంటే అమ్మలాగా, వయసులో ఉంటే అమ్మలాగానే చూస్తున్నావా? ఎస్. ఇప్పుడు ఈయన ఎలా చూస్తున్నాడు? విషపు చూపు చూశాడంట. ఎవరు? సౌలు. ఎవరి మీద? అప్పటి నుంచి ఆయన పగబట్టాడు ఈయన మీద. దేవుని పిల్లారా, మీరు చూడటానికి అందరికీ దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, దేవునికి స్తోత్రాలు. 3 కళ్ళు మాత్రం ఎవరికి ఇయ్యలే. 3 కళ్ళు ఎవరికి ఇయ్యలే. ఒక ఆయన ఇలాగని అన్నాడు, సార్ మేము బండి నడుపుకొని పోతున్నాం, ముందు కళ్ళు, వెనక కూడా 2 కళ్ళు ఉంటే బాగుండు కదా అన్నాడు. అప్పుడు వెనక కూడా 2 కళ్ళు ఉన్నాయని మీరే అనుకోండి. వెనక వచ్చేటోని మళ్ళీ ఇటు తిరిగితే ముందుగానే ఏం కావాలా? దేవుడు ఏం చేశాడో ముందుగానే ముందు పెట్టాడు. ఈ కండ్లను చూసే బండ్లకు కూడా లైట్లు ముందు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముక్కులు కూడా ముందే పెట్టాడు, వెనక పెట్టలేదు. వెనక పెడితే లేదు, అట్లాగే చెవులు కూడా కనపడతట్టు పెట్టాడు. దేవుడు ఏం చేసినా అది మంచి చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సౌలు ఏం చేశాడు? విషపు చూపు చూశాడు. మీలో ఎవరైనా విషపు చూపు కలవారు ఉన్నారా? అది ఏ రంగో నాకు తెలియదు, మానుకోమని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మానుకుంటే మీరు బాగుపడతారు. లేకపోతే మీ గురించి గ్రంథంలో ఏం రాస్తాడో, ఏం చూపు వస్తాడో నాకు తెలియదు. అది వీడు మోహపు చూపు చూస్తాడు, వీడు నన్ను పండ్లు గురికి చూసినాడు, వీడు కండ్లు ఉరిమి చూసినాడు. చూసావు కదా, వీడు కండ్లు ఉరిమి చూశాడు, పండ్లు కొరికి చూశాడు, వీడు విషపు చూశాడు. సో తేడాలు వచ్చేసి సౌలు రాజు ఈయన మీద విషపు చూపు చూశాడు. సరే, వీరి మాటలు మనం చూస్తున్నప్పుడు ఈయనకు ఈ సౌలు బిడ్డనే ఇచ్చాడు ఆయన. ఎవరు? సౌలు దావీదుకి ఇచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈయనని ఎట్లా చూసిందో ఒకసారి మీరు గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 6:16, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము 2వ భాగములో ఉండొచ్చు. మరి చదవండి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు
కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. ఎవరు ఈమె? భార్య ఎక్కడ ఉంటుంది? సరే, అన్ని స్థలాలు ఉంటుంది, భార్య ఉండని స్థలం ఉండదు. రైట్, దేవుని స్తోత్రాలు. ఆమె అంతఃపురంలో ఉంటుంది, రాజు భార్య, రాజు బిడ్డ. ఈయన కూడా ఇప్పుడు ఈయన రాజు విషయంలో ఉన్నాడు. ఈయన మందసమును మోసుకొని పోతుంటే ఆయన రాజవస్త్రాలు తీసివేసి ఆయన ఏఫోదును, ఒక సాధారణమైనటువంటి నేత బట్టలను ధరించుకొని దేవుని మందసమును మోసుకుంటూ పోతున్నప్పుడు అక్కడంతమంది దాదాపు కొన్ని వేల మంది వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. సంతోషానికి తట్టుకోలేక ఆయన దేవుని స్తుతిస్తూ నృత్యమాడుతూ నాట్యమాడుతూ పోతుంటే ఈమె అంతఃపురం నుంచి చూసింది. సృష్టిలకే ఇలా భర్త అనగా దావీదు నాట్యమాడుతున్నాడు. రాజవస్త్రాలు తీసివేసి నువ్వు ఎవరో బజార్లో డ్యాన్సులు వేస్తావా నువ్వు అని చెప్పి ఆమె తన మనసులో అతన్ని హీనపరిచిందంట. చూడండి, మనసులో ఉన్న మాట, దృష్టిలో ఉన్న మాట, ఇది ఎవరికి అర్థం కాదు. చూడండి, ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. అయితే దేవుని దగ్గర ఒక చిప్ ఉందండి. దేవుని దగ్గర ఏం పెట్టుకున్నాడంటే, ఈ గుండెకాయం చేసిన దేవుడు నువ్వు ఏ దృష్టిలో చూసేది దేవునికి బాగా తెలుస్తుంది. హల్లెలూయా. ఈమె మనసు అనేది ఉంది కదా, అది ఎక్స్రే తీస్తే కూడా రాదు. మనసులో ఉన్న మాట, హృదయంలో ఏదైనా దేహంగా ఏదైనా పాడైపోతే లేక బాగుంటే ఎక్స్రే రిపోర్ట్ వస్తుంది, ఉంది లేదు, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో చెప్తుంది. కానీ మనసులో ఉన్న మాట, మనసులో ఉన్న నీ తత్వము, నీ ప్రణాళిక ఏ వైద్యునికి అర్థం కాదు. ఈ భార్యను జయించాలంటే మామూలు మాట కాదు, అక్కడ మామను జయించాలంటే మామూలు మాట కాదు. ఆయన విషపు చూస్తున్నాడు. వాళ్ళ కూతురు మీకాలు ఏం చేసిందో తెలుసా? ఈయన మీద ఏం చూపించిందండి? మనసులో హీనపరిచిందంట. కొన్ని పర్యాలు అందరికి కాదు, కొందరు సహోదరులు తన భర్తని హీనమైన మాటలు మాట్లాడుతుంటారు. హృదయం నిండిన దాని కొరది నోరేం చేసిందండి? మాట్లాడింది. ఆయన ఏం చేయలేకపోతాడు. నేను ఈ మధ్యకాలంలో ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఏదో పని వల్ల మా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ 2-3 సిస్టర్స్ కూడా వచ్చారు. అమ్మ మీ ఆయనతో మాట్లాడించని ఆయన చెప్పాడు. ఈమె మాట్లాడుతూ ఏం రా ఎక్కడ ఉండవు అన్నది. మేమేమనుకున్నంటే వాళ్ళ తమ్ముడో చెల్లెలో తోతో మాట్లాడుతున్నా. ఏం రా నువ్వు ఎక్కడుండావు అన్నది. చెప్పే నీకేం నేను ఆడుంటని ఆయన అన్నాడు. ఫోన్ పెట్టిన తర్వాత ఈ మాట్లాడమని, అమ్మ నీ మీ ఆయనతో మాట్లాడావా అంటే, మా ఆయనతోనే మీ ఆయనతో మాట్లాడావా? మళ్ళీ ఒరే అని అంటివి కదా. అందరూ వాళ్ళు పోయిన తర్వాత ఏం సార్ ఈ కథ అని నేను అడిగినాను. అయ్యో తండ్రి చెప్పొద్దు సార్ ఇలా కథలు. వీడు కూడా ఆమెను అట్లే చూసుకుంటాడు సార్, ఏమి అని వాడు కూడా మాట్లాడతాడు. చూసావా మీ భార్య భర్తల వ్యవస్థ. ఒక్కొక్కరు ఫోన్ చేస్తే చెప్పు, ఏంది చెప్పు. ఏమా అమ్మ, ఏం చదువుకున్నావు నువ్వు? ఏం సమాజానికి నేర్పిస్తావు నువ్వు? నీ ఇంట్లో నీ భార్య, నీ ఇంట్లో నీ కోడలు, ఇంట్లో నీ కూతురు సంసారం చేస్తామే, నీ కొడుకును అలాగనే మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వే నేర్పించింది, నువ్వే నేర్పించావు. దేవా, వాక్యం వింటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నా భర్తకి ఇవ్వవలసిన గౌరవాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. షారా అంటుంది నా యజమానుడు అంటుంది ఆమె, ఈజ్ మై మాస్టర్. అది కేవలం హృదయం నుంచి మాట్లాడటమే కాకుండా అది ఎక్కడో జరిగింది, ఆది కాండంలో జరిగింది. పత్రికలు రాస్తాడు నీ యజమానిని. ఆమె తన భర్తను యజమానుడు అని పిలుస్తూ ఒక మాదిరికరం చూపించింది. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామనగా, భర్తలు కూడా నీ భార్యను పశువును పిలిచినట్టు పిలవకూడదు. భార్య నీ దాసురాలు కాదు, ఆమె షీ ఈజ్ యువర్ గుడ్ ఫ్రెండ్. మీ అమ్మ నాన్నలు, వారి అమ్మ నాన్నలు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ సేవ చేస్తూ, నీతోనే ఉంటూ, నీతోనే కాలం గడిపేదే. ఆమె ఏదో ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి
నీ కుటుంబ మర్యాదను, నీ వంశావళిని పేరు పెట్టింది. నీ వంశావళికి ఉద్ధారకురాలుగా ఆమె ఒక సాధనంగా మార్చబడింది. అట్టి భార్యను హైపో తాయిపో ఏమే, ఎందుకే, నోరు మూసుకో. మీకాలు తన హృదయములో దావీదును ఏం చేసింది? హీనపరిచింది. మై డియర్ సిస్టర్స్, అలా ఉన్నారా మీరు? దావీదు ఎందుకు పాట పాడాడు? రండి, నేను మీకు చూపిస్తాను. బైబిల్ ఉన్న మాటలే నేను చెప్తాను. ఏండి? 3వది కుమారుడు అబ్షలోం. రండి, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనము ఆఖరి భాగం చదవాలి. 15వ అధ్యాయం 12వ వచనము ఆఖరి భాగం. అబ్షలోము దగ్గరకు వచ్చి చదువుమా, కరెక్ట్. వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగట చేత కుట్ర బహు బలమాయను. అబ్షలోం ఎవరు? దావీదు యొక్క కుమారుడు. అవునా? దావీదు కుమారుడు శత్రుత్వం ఎవరితో పెట్టుకున్నాడు? వారి నాయనతోనే. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, అమ్మ నాన్నల కాలర్ కూడా పట్టుకుంటున్నారు. నేను ఒకసారి చూశాను, అబ్బలు కొడుకులు పెనుగులాడుతున్నారు. ఏమయ్యా, నీకు ఇది మంచిది కాదు కదా, నీకు తెలుదులే సార్, రాత్రంతా పెనుగులట్టే. నేను చూసి చెప్తున్నాను మీకు, అబ్బలు కొడుకులు కాలర్ పట్టుకొని రాత్రంతా, ఎంత హీనం. ఈ దినాలలో ఎటువంటి కుమారులు వచ్చేసారు, ఎటువంటి కుమార్తెలు. మమ్మీ నిమ్ది నువ్వు నోడుకోల్రి, నన్నుకైనా వెళ్తిరి, నువ్వు చూసుకో మమ్మీ, నాకేం చెప్తావు నువ్వు. ఆ స్థితికి వచ్చారు పిల్లలు. ఇప్పుడు అబ్షలోముకు ఏం చేస్తున్నాడో తెలుసా? వారితో ఉన్నటువంటి వారిని పిలుచుకొని వచ్చి, రాజు ఉన్నాడు దావీదు వాళ్ళ నాయన, ఉన్నప్పుడే అందరు జైకొట్టమంటున్నాడు. అందరు బుర్రలోదండి మా నాయన దగ్గర, వానికి ఇన్సల్ట్ కావాలా మా దావీదుకు, మా నాయనకు అంటున్నాడు. దావీదు ఎంత ఏడ్చాడో, ఎందుకు ఈ పాట పాడాడు మీరు బాగా గుర్తు చేసుకోవాలి. బాగినండి వాక్యం. అంతటితో ఊరుకోలేదు. ఆ సందర్భాన్ని తలంచుకుంటూ రాజైన దావీదు అక్కడే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం 30-31 నేను చదువుతున్నాను. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెదరగొట్టుమని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, కాళ్లకు చెప్పులు లేకుండా తల ఊపుకుంటూ జొల్లు కారుస్తూ ఒక తండ్రి కుమారుని యొక్క తాడికి తట్టుకోలేక ఏడుస్తున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇటువంటి పుత్రులు పుడతారా? ఒక మంచి ద్రాక్ష చెట్టుకు మంచి ద్రాక్షలే పూయాలి కదా. మామిడి చెట్టును అంత తీసుకొని వచ్చి ఇది మామిడి చెట్టుని మామిడికాయని చెప్పాల్సిన పని లేదు. నువ్వు మామిడి పండు తీసుకొని వచ్చి తింటున్నప్పుడే ఇది మామిడి పండు, మామిడి చెట్టుకు పండిన పండు. మీరు ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎవరికైనా ఉన్నట్లయితే, మా నాయన్ను మా అమ్మని ఏడిపించిన దౌర్భాగ్యురాలను నేనే, నా భర్తను లేక భార్యను ఏడిపించినటువంటి, కుటుంబ వ్యవస్థ ఎరగనటువంటి యజమానుడును లేక యజమానురాలుని నేనే. నా భర్తను హీనపరిచాను, క్షమించు. అందుకు ఆయన అంటాడు, పాట పాడతాడు. ఆయన ఎంత చక్కని పాట పాడతాడు. ఆ పాట కూడా నేను మీకు చెప్తాను, ఏం పాట పాడాడు అంటాడు ఆయన. అహీతోపేలైన వాడు కూడా అబ్షలోముతో కలిసిపోయాడు. ఏరా అహీతోపేలు అనేవాడు దావీదుకు పక్షంగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళి మరి అబ్షలోము దగ్గరికి వెళ్ళి, మీ నాయన కొట్టేసేయి, చంపేసాయి, పదా అంటున్నాడు. చూసావా? అటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నారు ఇంకా ఉంది అని చెప్పుకోవటంలో సందేహం లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెబుతున్నప్పుడు సౌలు శత్రువు అయిపోయాడు, భార్య శత్రువు అయిపోయింది, అబ్షలోము కుమారుడు శత్రువు అయిపోయాడు. 40 సంవత్సరాలు రాజరికం ఇస్తే ఎంతమంది శత్రువులు ఉంటారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి.
నీ జీవిత వ్యవధిలో ఎంతమంది శత్రువులు అయ్యారో. అప్పుడు ఆయన అంటాడు 32వ వచనంలో, దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అరికిలోతుడైన యెహూపై వస్త్రము చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. దేవుని బిడ్డలారా, వీరి యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు తండ్రి అలా జీవించాడు. నీ వలన, నా వలన, మన వలన, మన కుటుంబ వ్యవస్థలో ఎక్కడ కూడా ఇటువంటి అగాధమైనటువంటి ఎక్స్రే తీస్తే కూడా రాని గుర్తులు, ఆ స్పాట్స్ ఎక్కడ కూడా కనపడకుండా చూసుకోవాలి. ఒకవేళ వైద్యుల దగ్గరికి, డాక్టర్కి వెళ్తే నువ్వు లోపల దాన్ని ఏమంటారండి, బాడీ అంతా స్కాన్ చేద్దాన్ని ఏమంటారు, సిటీ స్కానింగ్ చేసేటప్పుడు నీకు ఏముందో ఏముందో పాజిటివ్ ఆర్ నెగటివ్ తెలుపుతుంది. కానీ దేవుని యొక్క స్కాన్లో నువ్వు వెళ్తే ఈ ఎక్కడి నుంచి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఈయనకి ఎక్కడుందో విషయము తెలిసిపోద్ది. నాయనా, దేవా స్తోత్రాలు, నిజమే నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. రండి పాట దగ్గరికి రండి అనగా 22వ అధ్యాయం 1వ వచనము, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము నేను చెప్పి స్తోత్రము చేసెను. అతడు ఇట్లా, నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షణ దుర్గము, నేను ఆయనకు ఆశ్రయమై ఉందును, నా కేడెము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము అని పాట పాడుతున్నాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఈ పాటలో 51 వచనం, దీనిలో 51 వచనాలు ఉన్నాయండి. దేవుని బిడ్డారా, ఈ 51 వచనాలు కూడా అద్భుతంగా పాట రాశాడు ఆయన భక్తుడు. అబ్బా హల్లెలూయా. ఈ పాటలో ఉన్న మాట, రాసిన దావీదు పలికిన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడు. ఈ మాటలు ఎత్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఎందుకో తెలుసా? నీకు, నాకు, మనకు బుద్ధి వచ్చుటకు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు, నాకు, మనకు బుద్ధి వచ్చుటకు దేవుడు అద్భుతంగా రాశాడు అన్నట్లు ఒక 2 వచనాలు ఆలపించి దేవుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, శత్రువుల మీద విజయము. ఎక్కడున్నారా శత్రువులు? వేరే దేశం నుంచి రాలేదు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. అలసిపోకుండా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తి హీనులు పొల్రిన, వరదవలే భక్తి హీనులు పొల్రిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా స్తోత్రం తండ్రి. అందరు కలిసి
యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్య జనులలో ధన్యత చూపుచు, అన్య జనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. అమ్మో, అప్పుడు ఆయన పాట పాడాడు, దేవా ఈ నా దగ్గర ఉన్న శత్రువులు మామూలు శత్రువులు కాదు వీళ్ళు. ఇంట్లో కొట్లాడబడితే ఎవరికైనా చెప్తావా? ఇతరులు కొట్లాడినారని అందరికీ చెప్తారు, అవునా? భార్య మీద ఏటేసింది సార్ అని ఎవరికైనా చెప్తాడా ఆయన? భార్య ఎదురు తిరిగిందని చెప్తాడా? ఎవరైనా ఎదురు తింటే భార్య కొట్టిందంట, భార్య భర్తని కొట్టిందంట. ఇప్పుడు స్త్రీలదే అంత రాజ్యం అంతా. పురుషులు ఎంత మంచి మాటలు చెప్పి పోలీసుల దగ్గరికి, సార్ నేను ఏం చేయలేదు అంత అదే చేసేటే, నోర్మస్కా నువ్వు కొట్టింటావు. ఆమె ఊరికేనన్నా ఉన్న గాజులు బగలు కొట్టుకొని తల ఇట్లా అనుకొని పోతే పబ్బా రక్తం 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 రక్తం, రాయ్ కేసు రాయి, ఇది కేసు రాయి. ఇదే అదురుగా ఇల్లు తీసుకొని ఏంది మీరు నగ్గుతున్నారు? నేను చెప్పేది అవునా కాదా? మీకెట్ట తెలుసు? జరుగుతుంది కాలం. అప్పుడు ఆయన పడుతుంది, ప్రభువా చూడండి, 2 మాటలు మీకు తెలిపి ముగిస్తాను రండి. 22 వచనం, 22 వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచు ఉన్నాను, భక్తిహీనుడై నా దేవుని విడనాడు వాడను కాను. ఇది తీర్మానం చేసుకోవాలి మనం. భక్తిహీనుడనై, భక్తి గలవాడనై కాదు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఆ మాటకు నేను అర్థం చెప్తున్నాను. భక్తిహీనుడనై నా దేవుణ్ణి నేను విడిచేవాడిని కాదు, ఎందుకనగా శత్రువుల నుండి దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. దావీదు మరణించక మునుపు, శత్రువులను గెలిచిన తర్వాత మధ్యలో రాసిన భాగం ఇది. నేను ఆ మాట కూడా మీకు ఆఖరిన టచ్ చేసి చూపించి ముగించుకుందాం. దావీదు ఆఖరి దినాలలో రాస్తున్నటువంటి మాట అది. దాదాపు ఆయన 70వ సంవత్సరంలో రాయబడినటువంటి మాట ఇది. అయ్యా, యెహోవా మార్గములను నేను అనుసరిస్తాను, భక్తిహీనుడనై అంటే భక్తి లేని వాడనై. భక్తి లేని వారందరూ నేను ముందు చెప్పిన మాటలని పనులని చేస్తారట, భక్తి కలిగిన వారు చేయరంట. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 105వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 119 వర్స్ 105 చదవండి ఒకసారి. 105 115 ఒక్క నిమిషం. 155వ వచనం, 19వ అధ్యాయము 155వ వచనం. భక్తిహీనులు నీ కట్టడలను ఎత్తుకటలేదు గనుక రక్షణ వారికి ఏమైపోయింది? దూరం అయిపోయిందంట. భక్తిహీనులు దేవుని యొక్క కట్టడలను ఎత్తుకట్లేదంట. ఇప్పుడు మీకాలుకు భక్తి ఉందా లేదా? మీరు నాకు చెప్పండి ఇప్పుడు. కరెక్టేనా? సౌలుకు, అబ్షాలోంకు, అందువలన వారు నా కట్టడల్ని ఎత్తుకోట్లేదు కనుక నా రక్షణ ఏమైపోయింది? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. కొండ గుర్తు అంతే. భక్తి హీనత అయిపోయినప్పుడు, హీనత అంటే ఫేడ్ అయిపోయినప్పుడు, దాని రంగు మారిపోయినప్పుడు ఆ భక్తిహీనత అనేది కనపడుతుందంటే క్రియారూపములో. మీలో ఎవరైనా భక్తి గలవారుగా ఆరంభించి భక్తిహీనతగా ముగింపజేస్తే
మిమ్మల్ని మీరు కాదు, ఎవరైతే లేనివారు అందరికి కాదు, వారిని ఏం చేస్తాడో తెలుసా దేవుడు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1:28 చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనసును ఇచ్చాడట. అర్థమైందండి మీకు? భక్తి లేకపోతే ఏ పనైనా వాడు చేస్తుంటంట. అంటే వానికి ఏం వరుసవాయి ఉండదు. ఏంటి వాడు ఇంకా అంటాడు, నాకు ఇంకా మనసు బాగలేదు, నేను మర్చిపోయినాను కదా, మళ్ళీ నేను త్రాగుడుకు పోతాను. నాకు మనసు బాగలేదా, నేను ఇంకొకటి చేస్తాను. నాకు మనసు బాగలేదు కదా, వాడిని కొట్టేంత వరకు నేను ఊరుకోను. నాకు మనసు బాగలేదు కదా, వాడిని చంపేంత వరకు నేను ఊరుకోను. భక్తి ఏమైపోయిందమ్మా? హీనమైపోయింది. దేవుని బిడ్డలారా, మీరు ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదు, ఇటువంటి వారు కాకూడదని భవిష్యత్తులో నేను చెప్తున్నాను. అందుకు రాసిన దావీదు తీసుకున్న తీర్మానము ఎటువంటిదంటే అంటాడు. ఇప్పుడు మరలా మీరు 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉన్నారు, వారి వశము నుండి యేసయ్య నన్ను రక్షించను. చప్పలు కూడా దేవుని చూద్దామా? ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ 50 ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళి మనం ఏం చదువుకోవాలండి? ఇంటికి వెళ్ళి చదువు. నేను చెప్పినప్పుడల్లా ఎంతమంది చదువుతున్నారు బైబిల్ తెరిచి సమయం ఉన్నప్పుడు? ఆ వారములో కానీ ఇన్ని దాన్ని ఎప్పుడు చదువుతున్నారా? ఎవరైనా చేతులు ఎత్తగలరా? ఉన్నారా? కొందరు ఉన్నారు. తర్వాత ఇంకా కొందరు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు తెలిసిన బైబులు మళ్ళీ ఎప్పుడు తెలుస్తామండి? ఎత్తుకులాడుకోవాలి. రేపు ఆదివారం బైబుల్ ఎక్కడుండేదో ఏమండి? బైబుల్ ఎక్కడుందో ఎత్తుకులాడుకోవాలి. లేదండి దేవుని కార్యం అలా జరగదండి. ఈ లోకంలో నీవు ఈ యాత్రను సజావుగా జరగాలంటే దేవుని యొక్క జ్ఞానము మనకు ఉండాలి. ఆ వాక్య జ్ఞానానుసారంగా మనం జీవించినప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలం. తదుపరి దేవుని బిడ్డలారా చూడండి, 31వ వచనంలో 22:31, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడుముగా ఉంటాడు. హల్లెలూయా, ఆమేన్. అందరికే? కేవలం దావీదుకేనా? నేను కూడా ఇప్పుడు ఈ మధ్యకాలం కొంత చూస్తున్నాను, ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మీయత వారికి లేదు. ఆత్మీయత చచ్చిపోయింది. ఆ ఏరులకు పోయింది. అది ఏరు వరకు పోయింది. ఏరు పోతే ఇంకా పైన పచ్చగెట్టు ఉంటుంది. అది ఏరే చచ్చిపోతే పచ్చగా ఉంటుందా? ఒకవేళ ఏరులోనే కొంచెం బాగుంటే అప్పుడు అది పోతే మళ్ళీ వస్తుంది, చిగురు పెడుతుంటుంది చెట్టు. అసలు ఏరులే లేకపోతే ఇంక పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం ఇచ్చిన మీలో ఎవరెట్టి వారు ఉన్నట్లయితే సరి చేసుకోవటానికి దేవుడు ఈ వాక్యం మనకి ఇస్తాడు. హల్లెలూయా. సరి చేసుకోవటానికి మరలా రాత్రి పదే దేవుడు నన్ను లేపుతాడు. నువ్వు వాక్యం ఇట్లా చదువు, ఇక్కడ ఉంది చదువు. మరలా రాత్రి నేను 2 గంటల తర్వాత వాక్యం చదువుతున్నాను. పగలు మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడే అమ్మాయి కూర్చుని అక్కడే నేను సాపేసుకొని పండుకుంటాను. నా దేవుని గురించిన ఆశ నన్ను ఎప్పుడు భక్షిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చదువుకోవాలా, ఏదో ఒకటి చేయాలి ప్రభు కొరకు. మరలా ఈ జీవితాలు రావు. మరలా మిమ్మల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపడు. ఒకవేళ పంపితే ఆయన రాజ్యం వెళ్ళటానికి 1000 ఏళ్ళ పరిపాలనలో మీకు ఒక రాష్ట్రం ఇస్తాడు. ఆ రాష్ట్రానికి మీరు ఒక ముఖ్యమంత్రులుగా, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఇస్తాడు. ఎందుకనగా రాజాది రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన అగ్రరాజ్యము పరలోక రాజ్యం. ఆ రాజ్యం నుండి మనకు అన్ని ఆదేశాలు ఇస్తున్నప్పుడు అప్పుడు దేశములో నీతి న్యాయములు నెలకొల్తాయంట. హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకు ఇక్కడ ఇట్లనే ఉంటుంది, కొట్లాటం, కొట్టుకోవటము, పార్టీలు, అది ఇది ఉంటుంది. అయితే ఇది తెలుసుకున్న నేను మరలా ప్రభు చిత్తమైతే ఆయన నన్ను ఈ లోకానికి పంపిస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నేను గనక పేరుగాంచితే, ఆయన 1000 ఏళ్ళ పరిపాలనలో నిన్ను ఒకరిని, నన్ను ఒకరిని, మిమ్మల్ని ఒకరిని ఆయన ఎన్నుకుంటాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఆయన మాటలు, ఆయన పాటలు మనం పాడుతున్నప్పుడు మన ఇండ్లు చెరసాలగా మారకూడదు, మన ఇండ్లే దేవుని మందిరంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళి నీవు మంచి భోజనం చేసుకున్నప్పుడు కూడా, దేవా నీవు నాకు ఇచ్చావు ఈ ఆహారం స్వామి. ఎంతోమంది లేనివారు ఉన్నారు, కుదార్థంగా అన్నం తినే కృప ప్రభువా నాకు ఇచ్చావు స్వామి. ప్రైజ్ ది లార్డ్. ఎస్ నాయనా, పాడుదాం, ఇంకొక వచనం పాడుకుందాం. అలిసిపోకుండా చప్పలు కొడదామా, ఆలోచన చేయొద్దు, ఇక్కడే ఉండండి. ఆయన ఔన్నత్యము. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్య జనులలో ధన్యత చూపుచు, అన్య జనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ఎస్, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన కొండపైన శక్తితో నిలిపాయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, హల్లెలూయా. ఆ పాటలో ఈయన చెప్తాడు, అందుకే నేను కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ 34 వచనంలో ఆయన అంటున్నాడు, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుము, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదు. ఒక జంతువును, ఒక అడవి జంతువును తీసుకుని వచ్చాడు. ఆ జంతువుకున్నటువంటి గుణలక్షణాలను మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన గురించి మాట్లాడుచున్నప్పుడు జింక ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడ్డాడు ఆయన. జింక ఎందుకు నీటి వాగుల కొరకు ఆశపడిందనగా, అది పరిగెత్తి 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 తన దేహం అంతా కూడా చెమటతో ఉంటుంది. ఈ చెమట వాసన కనుక శత్రు కనుక వస్తే వాడు పసిగడతాడు, ఇక్కడెక్కడో నేను తినే జంతువు ఉంది, నాకు ఆహారమే జంతువు ఉందని. అందువలన ఈ జింక ఒక విశ్వాసికి సాదృశ్యం.
ఈ విశ్వాసి ఏం చేయాలి? జింక ఏ విధంగా నీటిలోనికి వెళ్ళినప్పుడు చెమటనేటువంటి దుర్వాసన పోయినప్పుడు శత్రువు యొక్క పన్నాగము నుండి ఏ విధంగా తప్పింపడానికి ఆశపడుతుందో, విశ్వాసి కూడా వాక్యం కొరకు ఆశపడాలంట. హల్లెలూయా. వాక్యం కొరకు ఆశపడినప్పుడు దుర్వాసన అనేటువంటి చెమట పోయినప్పుడు శత్రువు నుంచి మనం దూరం అవుతాం, దేవునికి దగ్గరగా ఉంటాము, ఇంకా కొన్ని ఏళ్ళు ఈ భూమి మీద జీవిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందువలన నా కాళ్ళను జింక, లేడి కాళ్ళు అంటే జింక కాళ్ళ వల్లే నన్ను చేయమంటాడు. ఏంటికి జింక కాళ్ళు పెట్టాడు? దున్నపోతు కాళ్ళు పెట్టలేదే, బర్రె కాళ్ళు పెట్టలేదే, పంది కాళ్ళు చెప్పలేదే. ఎంతమందికి అర్థమైంది? వాక్యం విన్నలో పంది కాళ్ళు ఎందుకు పెట్టలేదు, దున్నపోతు కాళ్ళు ఎందుకు పెట్టలేదు, ఇంకా ఎందుకు పెట్టలేదు? జింక కాళ్ళు ఎందుకు పెట్టాడు? మీరు అందుకే మీరు ఎప్పుడన్నా జూకు పోయినప్పుడు, అడవులంటే జింక జూ పరిగెత్తుకొని పోద్ది. జూకి వెళ్ళినప్పుడు దానికి పోయేటప్పుడు ఏదో దానికి ఆహారం తీసుకుని వెళ్ళి ఆ జింకను పైనుంచి కింది వరకు చూడండి. ఎలాగ నీ భార్యను చూస్తావో కింది నుంచి పై వరకు అట్లా చూడు. హల్లెలూయా చెప్పండి. చూస్తున్నారా మీ భార్యని? ఎప్పుడు ముఖం అప్పుడు చూసిందే, లే పెళ్ళి ఎప్పుడు చూసిందే బాగా ఆమె ఇట్లా నా భార్య వస్తుంది, నా భార్య వస్తుంది, నా భార్య. ఆ తర్వాత ఆ ముఖం చూసిన మానవుడు కాదు. చాలాసార్లే నీ ముఖం పాడుగానే అంటాడు. ఎంత ఇప్పుడు మాట చాలాసార్లే అంటాడు. వందనాలు మీకు. మీరు జింకను దగ్గర చూడండి, మంచి కన్నులు, బాగా కొమ్ములు బాగుంటాయి. తర్వాత మన దగ్గరికి వెళ్తే అది మూతి ఏమంటే తెచ్చావా అంటది. కిందికి కాలు చూస్తే ఆ గిట్టెలు భలే బలంగా ఉంటాయి. ఆ జింక పరిగెత్తినప్పుడు రాళ్ళ మీదనే అది పరిగెత్తదండి. రాళ్ళ మీద పరిగెత్తుకొని పోతుంది. అది పరిగెత్తి కింద పడదండి. అది పరిగెత్తుకొని కొండను నిటారుగా ఎక్కుతుందండి. కొండను నిటారుగా ఎక్కుతుందండి. శత్రువు తరుగుతున్నప్పుడు కూడా పరిగెత్తుకొని పోతుందండి. దేవుని బిడ్డలారా, దాని ఉద్దేశం ఏంటి అనగా, అది రాస్తున్నాడు ఆయన, భక్తుడి మాటలు రాస్తున్నాడు. నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయి ప్రభువా, నా కాళ్ళను ఏ కాళ్ళ చేయాలి గల? జింక కాళ్ళ వల్ల చేయాలంట. నీ కాళ్ళు పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ గిట్టెలు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి గిట్టెలు. మనకు గిట్టెలు లేవు కనుక చెప్పులు వేసుకుంటాం. కానీ దేవుడు వాటికి గిట్టెలు అమ్మ గర్భములో నుంచి తెచ్చేస్తాడు. వాటి గిట్టెలు గట్టిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ గిట్టెలు ఎంత చక్కగా బాగుంటాయో, సమతలంగా ఉంటాయి. అప్పుడు అది పరిగెత్తాలంటే ఒక్కసారి చూసి పరిగెత్తుందండి. అది కేవలం తన యొక్క ఏడు మీదనే పరిగెత్తుందండి. ఏడు మీదనే. విశ్వాసులంటే మనం కూడా దేవుని మందిరానికి అలా రావాలి. చప్పలు కొడదామా? అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. నీ సమయంలో నువ్వు రావద్దు దేవుని మందిరానికి. కేటాయించిన స్థలంలో నువ్వు రా. నీకు కేటాయించిన స్థలంలో వచ్చి దేవునితో పోరాడు. నువ్వు పోరాడు. కేటాయించిన స్థలం రాకపోతే దేవుని బిడ్డలారా, ఎలా నీకు దీవెనలు వస్తాయి? పరలోక రాజ్యములో అన్ని స్వతంత్రం ఇచ్చాడు నీకు యేసయ్య. ఇంట్లో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శౌచాలయం కట్టించాడు మీ భర్త. నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరేం కానీ శౌచాలయానికి డబ్బా తీసుకుని పోయేటోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా చెప్పండి. అన్నీ వాష్రూమ్లు ఉన్నాయి, స్నానానికి గదులు ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, అన్నీ బటన్ నొక్కేదే నీకు కొంచెం పని. ఇన్ని ఇస్తే కూడా నువ్వు దేవుని మందిరానికి సరళ రాకపోతే నీ కాళ్ళ గిట్టెలు దేని, ఏ జంతువు అనే ప్రశ్న నేను తప్పకుండా అడుగుతాను. ఏమంటారండి మాటలు? ఒకటి ఏనుగ గిట్టెలా? నేను 3 పశువులకు చెప్పాను. అందుకే దున్నపోతు పోతున్నప్పుడు వర్షం పడుతుంటుందంట. అది మేమనగా వర్షం పడుతుందని పరిగెత్తుకొని కూడా పోతుంటుంది. మెలకున్నది అట్లే పడుతుంది కదా, నా మీద మట్టి పోతుంది అట్లా మెలకు. కానీ జింక అలా కాదండి. తన దేహాన్ని తడుపున ఆ చెమటతో ఉన్నటువంటి దుర్వాసన ఎడబాపుకోవటానికి అది వెళ్తుంది. మీరు ఎవరైనా కానీ దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ జంతువుని ఇక్కడ ఎందుకు పెట్టాడు ఆయన? ఈ జంతువుని 51వ వచనంలో ఈ జంతువు పేరు రాశాడు ఇక్కడ ఆయన. దేవా, అలా ఉండటానికి నాకు సహాయం చేయి. అప్పుడు చివరిగా ఆయన మాట్లాడతాడు. రండి ఆఖరి మాట చదువుకుందాం. ఆఖరి వచనం 2వ సమూయేలు గ్రంథము
ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు వాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. నీవే. చప్పలు కొడదామా? నీవే బ్రదర్, నీవే. నేనే నా పిల్లలకు నేను మాదిరిగా ఉండాలి. నేను వాక్యం చెప్తున్న ఈ సేవకుడు, నా భార్య, నా పిల్లలకు నేను అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. సంఘానికి కూడా నేను మాదిరిగా ఉండాలి. ఒకవేళ నాకు శరీర బడికలు ఉండొచ్చు, లేదని చెప్పేదానికి కాదు. నేను కనుపరుచుకోకూడదు. నాకన్నీ ఉంటే పాస్టరే నీకన్నీ ఉంటే నువ్వేం చెప్తావు అంటారు లేదా? నేను ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా నా యొక్క డిసిప్లిన్ నేను మర్చిపోను, నా క్రమం నేను మర్చిపోను. ఆ క్రమం నాకు ఎవరు నేర్పించారనగా, నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు గడిచాడు. అందుకంటాడు, నీ సంతానాన్ని గురించి మాట్లాడతాడు యేసయ్య, నీ జీవితాన్ని గురించి మాట్లాడతాడు యేసయ్య. నిన్ను అభిషేకించాడంటే యేసు ప్రభు వారు. దావీదునైతే సమయాలు ప్రవక్త అభిషేకించాడు. నిన్ను ఎవరు అభిషేకించారో తెలుసా నీకు? పరిశుద్ధుడైన యేసయ్య నిన్ను అభిషేకించాడు. ఆ మాటలు చెప్తున్నాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ యేసును కలుగజేసి ఉన్నావు. అభిషేకించిన నీ దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. నువ్వు ఒక్కడవే స్వామి. నీ పిల్లల మీద, నా పిల్లల మీద. రాజైన దావీదు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మాట్లాడతాడు. సొలొమోనుతో అంటాడు, మీ నాయనను బట్టి, హల్లెలూయా, మీ నాయన నాకు చాలా విధేయుడుగా ఉన్నాడు. మీ నాయనను బట్టి నేను మేలు చేస్తున్నాను. అయినను మీ నాయనకు నువ్వు చెడ్డ పేరు తేవద్దని అనేక పర్యాయాలు దేవుడైన యెహోవా ప్రవక్తల ద్వారా సమూయేలు భక్తునితో మాట్లాడించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సొలొమోనుతో మాట్లాడించాడు. అప్పుడప్పుడు దేవుడు మనతో మాట్లాడిస్తాడు. ఒకసారి మీ నాన్నని గురించి, మీ అమ్మ ఆత్మీయ వాళ్ళని గురించి ఆలోచన చేయి. వారి డిసిప్లిన్లో ఎంత ఉన్నా బాగున్నారో, క్రమంలో. ఒకవేళ వారు అన్యులో తెలియదేమో పాపం, వారి మాట ఎత్తగాకండి. వాళ్ళ అమ్మ నాన్నలే. ఒకవేళ ఎవరైనా మీ తల్లిదండ్రులు, మీకు తెలిసిన వారు, మీ రక్త సంబంధికులు ఎవరైనా భక్తిపరులుగా ఉంటే, వారి భక్తి సన్నగిలిపోయిందా, భక్తిహీనత అయిపోయిందా, భక్తి గలవారిగానే ముగింపబడ్డారా ఆలోచన చేసుకోండి. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే 23వ అధ్యాయానికి వస్తాడు ఆయన. ఒక్క మాట చదివి నేను తర్వాత దాని గురించి మీకు అదిస్తాను. 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెసై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యము పొందిన వాడును, ఇశ్రాయేలుల స్తోత్రగీతములను మధురముగానం చేసిన గాయకుడును దావీదు పలికిన దేవోక్తి అని ఈ కింది 3వ వచనంలో యేసు ప్రభు వారి గురించి ప్రవచనం చెప్తున్నాడు. అది ఏంటి అనగా, ఇశ్రాయేలును ఏలు దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గము గలవాడు నా ద్వారా పలుకుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తి కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయము కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అని చనిపోకముందు యేసు ప్రభు వారిని గురించి ప్రవచనం చెప్పాడు. 70.5 సంవత్సరమునకు ఆయన నిండు ఆరోగ్యంతో కళ్ళు మూసాడు. చప్పులు కొడదామా? మోకరిద్దాం. ఈ మాటల తర్వాత నేను మీకు తెలుపుతాను. ఒకసారి మనం అందరం మొనకాల్లోని చేతనైతే, నా కేడము, నా బలము, యెహోవా నా బలమా, నాయనా నీ బలాన్ని పాడే నా శైలము, నాయనా నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాం. అన్యజనులు కూడా నీ యొక్క కృపను చూపి ఆ విధంగా చేస్తున్నప్పుడు నేను హల్లెలూయా స్తుతిగానము చేసిందని ఆయన గీతం ఎత్తి పాడిన దేవుడు. దేవునికి మనం ఏం చెల్లిస్తాం? ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. దేవుని పిల్లారా, శత్రువులు ఉన్నారా? సౌలు లాంటి శత్రువు, విషపు చూపు. మీకాల్ లాంటి భార్య మనసులో భర్తను హీనపరిచింది. అబ్షాలోము కోపము తెచ్చి
దావీదును ఏడిపించాడండి, ఏడిపించాడు. అమ్మ నాన్నలను ఏడిపించే పిల్లల, అమ్మ నాన్నలను ఏడిపించే పిల్లల, మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవా నీ నామానికి స్తోత్రాలు నాయనా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు, కఠినుల ఎడల ఆయన వికటము చూపుతాడు, గర్విష్ఠుల యొక్క గర్వమును అణుస్తాడు. ఆయన సర్వమును ఎరిగిన సర్వాధికారి. మనము ఆ సిటీ స్కాన్లో వెళ్తే మనకున్న బలహీనత లేక బలం అనేది తెస్తాడు, కానీ సిటీ స్కాన్లో రానిది ఏంటనగా నీలో ఉన్న అపవిత్రత అంతా దేవునికి కనపడుతుంది. దేవా స్తోత్రం. చివరిగా ఒక వచనం పాడుకొని లేక 2 వచనాలు పాడుకొని మనం ముగించుకుందాం. నువ్వు దయగల, నీ మనస్సు దయగలదిగానే ఉన్నట్లయితే కఠినమైన స్వభావం మానుకో తమ్ముడు, చెల్లి, అక్క. నీ కఠినమైన స్వభావం మానుకో. దావీదు ఏడ్చాడు, తల మీద బుగ్గి వేసుకున్నాడు, చెప్పులు లేకుండా నడుచుకొని పోతున్నాడు దావీదు. అబ్షలోము లాంటి పిల్లలు ఉంటే ఇంకేం చేయాలి? నా కొద్ది బ్రతుకు అనుకుంటాడు కదా. ఎస్ దేవా, నా జీవితాన్ని పరిశీలించుకుంటున్నానయ్యా, నా జీవితానికి సమర్పిస్తుంటున్నాను స్వామి. ఈ సమాజంలో నేను ఎలా జీవించాలో. ఎస్, మన కాళ్ళు లేడి కాళ్ళలాగా, జింక కాళ్ళలాగా జీవిస్తామా? కొండలు సమస్యలు, ఇసుకలో కూడా పరిగెత్తుతుంది, కొండల మీద పరిగెత్తుంది. నీళ్ళు ఎక్కడైనా కనపడితే నీటి పరిగెత్తుకొని పోతుంది. నాకు నీళ్లు కావాలి, ఈ యొక్క దుర్వాసన నేను ఎడబాపుకోవాలి, శత్రువులు కాసుకొని ఉన్నారు నాకు. నువ్వు దయగల హృదయంగా ఇంకనైతే జింకలాగా జీవిస్తావు సహోదరి, సహోదరుడా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయుము, ఎత్తైన స్థలములో శక్తితో నిలుపు నాయనా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకు అందించి, రక్షణ కేడము నాకు అందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చివరిగా ఆఖరి వచ్చిన పాడుకొని మనం ముగించుకుందాం. ఆయన జీవగల దేవుడు, ఆయనకు స్తుతులకు పాత్రుడని దావీదు ఎరిగాడు. నేను నా జీవితంలో ఆఖరి శ్వాస వరకు యేసుని స్తుతిస్తానన్నాడు. పాట నేర్పించాడు. ఎస్, యెహోవా జీవము గల దేవా. దేవా స్తోత్రం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్య జనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా హల్లెలూయా స్తుతి గానము, హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగల
దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. అయ్యా నీ మాటను బట్టి స్తోత్రాలు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నాయనా నీ పాదాలకు వందనాలు. రాజు అయిన దావీదు ఏ విధంగా కన్ను మూశాడో అట్టి కృప నాకు దయచేసి స్వామి. అదే మన ఆఖరి శ్వాస వరకు. ఆయన రాజు, మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏదో ఆయన ఎక్కడ బతకలేక రాలేదు దేవుని దగ్గరికి, బతకలేక బైబిల్ పట్టుకోలేదు. ఆయన అన్నీ ఎరిగినవాడు. ఆయన కరపత్రము మన అందరికీ. ఆయన ఛాలెంజింగ్, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయి స్వామి అని అడిగాడు. శత్రువులు ఎక్కడి నుంచో రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. వీరందరిని జయించడానికి దేవుని యొక్క సహాయం కోరుకున్నాడు. 121 కీర్తన మొదటి విషయంలో ఆ సహాయంతోనే అయిన తర్వాత ముగింపులో చెప్తాడు, నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. సౌలు యొక్క చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించిన దేవునికి నేను స్తోత్రగీతం చేస్తానని చేశాడు. ఎటువంటి మాటలండి ఇవన్నీ కూడా. మనం అమేజింగ్, మనం చేయలేము ఈ మాటలు. నరకపు పాశము లరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను. నరకపు పాశము లరికట్టినను, వరదవలే భక్తి హీనులు పొల్రిన, వరదవలే భక్తి హీనులు పొల్రిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమై. అందరము చేతులు పైకెత్తి యెహోవా. నాయనా నేను నీకు విధేయుడుగా నమ్మకస్తుడిగా జీవిస్తాను. అయ్యా నీ ప్రియబిడ్డలు తిరిగి వెళ్తున్నారు. ఇలా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేశారు. మమ్మల్ని దీవించడం మీకు ఇష్టమైన, మీ జీవ గ్రంథములో మా పేరు రాయటం మీకు ఇష్టమైన ఒక మంచి మనుషునిగా ఈ సమాజంలో మమ్మల్ని జీవించడానికి మీరు అనుదినము బోధిస్తున్న నీ యొక్క విశేషమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించి సమాధానముగా ఎల్లుడి మీ ఉద్దేశములు సఫలము చేసేదను. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదించు వరకు నేను మిమ్మల్ని ఎడవను అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నేను సాహసము ఇక్కడ మనందరికీ, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకు యేసయ్య కృప అలనాడు రాజైన దావీదుకు తోడై ఉన్నట్లుగా సదాకాలం మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరలా మనం కలుసుకుందాం.